ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? ప్రతిదినము ఆయన దివ్య వాక్కులు నా నోట ఆయన పలికిస్తున్నందుకు ఆయనకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే నా మాటలు ప్రభు మాటలు నా ద్వారా పలికిస్తున్న మాటలు వింటున్న మీ అందరికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించిన గాక. రండి, ఈరోజు వాక్య భాగంలోకి వెళ్దాము. బైబిల్ తీయండి. మత్తయి శుభవార్త 15వ అధ్యాయము 9వ వచనం మాత్రం చూసుకుందాం. మత్తయి శుభవార్త 15వ అధ్యాయము 9వ వచనం మాత్రం చూసుకుందాం. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. చాలు, ఈ మాట చాలు. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ వారి హృదయము దూరముగా ఉన్నదంట. ప్రియులారా, హృదయంతో చేసే ప్రార్థన వేరు, పెదవులతో చేసే ప్రార్థన వేరు. పెదవులతో చేసే ప్రార్థన ఎవరైనా చేయమంటేనో లేకపోతే ఏదో మనం చేయాలని చేయటమో ఏదో మాట సామెతగా చేయటమో కాదు. ప్రియులారా, హృదయంతో చేసే ప్రార్థన బాగా బలంగా ఉండాలి. ఎలాగంటే ఆనాడు హన్న పాత నిబంధన గ్రంథంలో మొదటి సమయాల గ్రంథంలో అన్న బిడ్డలు లేకపోతే ఆలయంలో తన ఆత్మను మొత్తం కృమ్మరించి ఏడుస్తూ ఊగుతూ బహు దుఃఖంతో ప్రార్థిస్తున్నప్పుడు ఏలి గారు వచ్చారు. నువ్వేమన్నా ద్రాక్షరసం తాగేవా, ఊగుతున్నావే, మద్యము తాగేవా అని అడిగి ఉన్నారు. అప్పుడయ్యా, నేనేమి తాగలేదు, నేను బహు దుఃఖంలో ఉన్నాను, నాకు బిడ్డలు లేరు, ఉపవాసం ఉండి నేను ఆయన ముందు నా ఆత్మను కుమ్మరిస్తున్నానని చెప్పి ఆత్మను కుమ్మరిస్తుందంట. అంటే ఆత్మ మొత్తం కూడా ద్రవించిపోతుంది, ఏడుస్తుంది, నిందలు భరించలేకపోతుంది, తోటి కోడలు పెనిన్నతో మాటల అవమానాలు భరించలేకపోతుంది. ఆ విధంగా ఆమె ఏడుస్తూ ప్రార్థన చేస్తే, నేను ఉపవాసం ఉంటున్నానయ్యా, నేను బహు దుఃఖంలో ఉన్నాను, నా ఆత్మను మొత్తం కుమ్మరిస్తున్నానని చెప్పినది. ఆత్మను మొత్తం కుమ్మరించాలి. పెదవులతో ఘనపరచడం కానీ వారి హృదయం నాకు దూరంగా ఉందని యేసుప్రభు వారు చెప్తున్న మాట నిజమే. ఆయన హృదయం దగ్గర వచ్చి ఎప్పుడు తట్టుచున్నాడు నువ్వు విన్నావా? హృదయం అంతా ఆయన దగ్గర కుమ్మరించి ప్రార్థించావా? హృదయమనెడు తలుపు నొద్ద యేసునాథుండు నిలచి సదయుడగుచు తాటుచుండు సకల విధముగా పిలుస్తున్నాడు ఆయన. ఎవరి రూపంలో అయినా వాక్యం ద్వారా నీ ఇంటికి పంపించవచ్చు. తన సేవకుల ద్వారా నీ వాక్యాన్ని ఇంటికి పంపించి నీకు తెలియపరుస్తూ ఉండవచ్చు. రక్షణ మార్గం తెలియపరచుకోమని ఆనాడు పేతుర్ని కొర్నేలు ఇంటికి పంపించి ఎలా రక్షణ మార్గం తెలియచేశాడు, నీ ఇంటికి కూడా ప్రభు పంపిస్తూ ఉంటారు. మీరు తెలుసుకోలేకుండా ఉన్నారేమో ప్రియులారా. పెదవులతో మాత్రం కనపరచదు, హృదయంతో మాత్రం కనపరచండి. అన్న ఆత్మను మొత్తం కృమ్మరించింది కనుక ఏలు చెప్పారమ్మ, నీ ఉపవాసం ఉండని అవసరం లేదు, మరుసటి ఏస్టా నీకు బిడ్డ పుడతాడని చెప్పిన రీతిగానే జరిగినది. ఆత్మ మొత్తం కృమ్మరించినప్పుడే